హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ దివ్య. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే బాదం కట్లీ, బాదం బర్ఫీ అని కూడా అంటాం కదండి. స్వీట్ షాప్ స్టైల్‌లో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఒక కప్ బాదం పప్పు తీసుకున్నానండి. అది నైట్ అంతా నానబెట్టేసాను. ఒక కప్పు బాదం పప్పు తీసుకొని నైట్ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకున్నానండి. లేదు అంటే కనీసం ఒక 4 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేశానంటే ఒక గిన్నెలో బాగా వేడి నీళ్ళు మరిగించిన నీళ్ళు తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న బాదం పప్పులు వేసి ఒక గంట సేపు వదిలేసానండి. ఇలా చేస్తే మనకి ఆ పైనున్న తొక్క ఉంటది కదండీ బాదం పప్పుది, అది ఈజీగా వచ్చేస్తుంది. పప్పు కూడా కొంచెం బాగా నానుతుంది. ఇంత టైం లేదు అనుకుంటే వాటర్ పోసేసుకొని అందులో డైరెక్ట్‌గా బాదం పప్పులు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పావుగంట, 10 నిమిషాల నుంచి పావుగంట వరకు మరిగించుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను దాని పైనున్న స్కిన్ అంతా పీల్ చేసేస్తున్నా అండి. పైన పొట్టంతా తీసేస్తా. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. జస్ట్ ఇట్లా అనంగానే మనకి పొట్టొచ్చేస్తుంది. ఇప్పుడేం చేయాలంటే ఆ బాదం పొట్టు అంతా తీసేసుకొని మనం ఒక గిన్నెలో పెట్టుకుందాము. వేసుకున్న తర్వాత మనం ఒక ఫ్రెష్ వాటర్ తీసుకొని ఒకసారి వాష్ చేసుకుందామండి. దానిపైన ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. వాష్ చేసుకుని మనం వాటర్ పోయకుండా మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందాం. అది పౌడర్‌గా అట్లా వస్తుంది కదండీ! ఇప్పుడు అందులో కొద్దిగా పాలు తీసుకుందాం. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అన్నట్టు తీసుకోవాలి. చూసుకొని వేసుకోండి. మరీ పల్చగా అయిపోకూడదు. అలా అని మరీ థిక్‌గా కూడా ఉండొద్దు. కొంచెం పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాం. వెడల్పుగా ఉండే పాన్, ఐరన్‌ది కానీ, నాన్ స్టిక్‌ది కానీ తీసుకుంటే బాగుంటుంది. అందులో నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నేతిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ వేసుకున్న. ఒక్క కప్పు బాదం పప్పుకి 3/4 కప్ షుగర్ వేసుకోవాలండి. ఒక కప్పు బాదం పప్పుకి 3/4 కప్ షుగర్. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్ షుగర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఆ 2 కలిపి అప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయాలండి. ముందు కలిపేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్రాసెస్ అంతా అంతవరకే అండి. అసలు ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దీన్ని తిప్పుతూనే ఉండాలి. మనం దగ్గర 10 నిమిషాలు, పావుగంట పైనే పడుతుందండి. అంతసేపు కూడా మనం దాన్ని కలిపెడుతూనే ఉండాలి. ఆపకుండా తిప్పుతూ ఉండాలి. కొంచెం పెద్ద పాన్ తీసుకోండి. ఎందుకంటే అది తిప్పుతున్నప్పుడు స్టార్టింగ్‌లో చిందుతుంది. అందుకని చిన్నది తీసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం పెద్దది తీసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని మనం నెయ్యి రాసుకొని గ్రీస్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఒక స్పూను యాలకుల పౌడర్‌ని వేసుకొని బాగా తిప్పుకుందామండి. అది గట్టిపడాలి. అంటే ఆ ప్యాన్‌ని వదిలేసి వస్తూ ఉండాలనమాట. మధ్యలో నేను 2 టేబుల్ స్పూన్స్ అన్నట్టు నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి కూడా అలా తగిలిస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఎక్కువ నెయ్యి అయితే అవసరం లేదు. అసలు వేయకుండా కూడా చేస్తూ ఉంటారు. కానీ కొంచెం అలా తగిలిస్తుంటే నేతి టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. చూసారా? పాన్‌ని వదిలేసి మొత్తం అట్లా వస్తుందో, అలా మనకి వస్తున్నప్పుడు మనం అది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది మనకి ఎలా తెలుస్తుందంటే కొంచెం ఆ మిక్స్‌ని తీసుకొని చేతిలో ఇలా అంటే మనకి అలా ఉండకడుతున్నట్టు రావాలండి. అలా అప్పుడు మనం కట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాన్‌లోనే మొత్తం నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టాలి. అలా అని కంప్లీట్‌గా వదిలేయకూడదండి. వదిలేస్తే పైనంతా గట్టి పడిపోయినట్టు వస్తుంటది. దాన్నే కొంచెం తిప్పుతూ ఉండాలి. మొత్తం స్ప్రెడ్ చేయాలి, మళ్ళీ కలపాలి, మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. అలా కొంచెం చల్లారే వరకు తిప్పుతూ ఉండాలనమాట. ఈ మొత్తం అంతా ఇది స్వీట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ అంతా మనం కలపడంలోనే ఉంటుందండి. అంతకు మించి ప్రాసెస్ ఏం లేదు. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. చూసారా? అదంతా అట్లా వచ్చేసింది. నేను దానికి కొంచెం నెయ్యి రాసుకున్నాను. ఆ ప్లేట్‌కి కొంచెం నెయ్యి రాసాను. మనకి చక్కగా అట్లా చపాతీ డో లాగా వస్తది. అలా అని పిసికేయొద్దు. జస్ట్ అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ కర్ర ఉంటుంది కదండీ! దానికి కూడా కొంచెం నెయ్యి రాసి చక్కగా మనం ఒక అరించు మందాన్న దాన్ని అట్లా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని 4 సైడ్‌లు కూడా స్క్వేర్ లాగా ఈవెన్‌గా చాక్‌తో గానీ దేనితోటైనా నేను కేక్
క్రీమ్ స్ప్రెడ్ చేస్తాం కదండీ! ఆ టూల్ తీసుకున్నాను. చక్కగా 4 సైడ్స్ మనం ఈవెన్‌గా చేసుకుంటే వేస్ట్ అవ్వదనమాట. మనం ఇట్లా సైడ్స్ కట్ చేయడం లాంటివి ఏం చెయ్యక్కర్లేదు. చక్కగా 4 సైడ్స్ స్క్వేర్ లాగా చేసేసుకొని ఒక్కసారి ఒత్తుకొని మనకి నచ్చిన స్టైల్‌లో, నచ్చిన డిజైన్‌లో కట్ చేసుకోవచ్చు. జనరల్‌గా స్వీట్ షాప్‌లో డైమండ్ షేప్‌లో ఉంటుంది కాబట్టి నేను కూడా ఆ లుక్ కోసం డైమండ్ షేప్‌లోనే కట్ చేశాను. మనకి అన్ని పీసెస్ ఈవెన్‌గా రావాలంటే ఒక స్కేల్ గానీ, స్టిక్ గానీ ఏదన్నా గరిటె ఉంటది కదండీ పెద్దవి, అవి గానీ ఏదైనా అలా పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే కాబట్టి పెద్ద అంత ఇష్యూ లేదు అనుకుంటే నార్మల్‌గా కట్ చేసేసుకోవచ్చు. మనం చాక్‌తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్‌తో చేస్తే ఏంటంటే మనకి చక్కగా అది లేగకుండా నీట్‌గా వస్తుందని నేను పిజ్జా కట్టర్ యూజ్ చేశాను. అంతే అండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ రెసిపీ. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. మనం అట్లా సైడ్‌గా కట్ చేసేసుకుంటే మనకి డైమండ్ షేప్ వచ్చేస్తుంది. అది గట్టి పడే కొద్దీ మనం దించేసిన తర్వాతే కొంచెం గట్టి పడుతుంది. అలా అని బాగా గట్టిగా అయితే ఉండదు. కలర్ కోసం మనం కుంకుమ పువ్వు గానీ, ఫుడ్ కలర్ గానీ, లైట్ యెల్లో ఫుడ్ కలర్ గానీ పాలల్లో అంటే 2, 3 చుక్కలు పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. సో, ఇంత టేస్టీ రెసిపీ ఇంత ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటే ఇంకేముందండి, హ్యాపీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న దానిపైన పైన బాదం పప్పు అట్లా డెకరేషన్ కోసం పెడితే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోవడం వల్ల నా అన్ని నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి.